బోధన్ పట్టణంలో లయోలా ఉన్నత పాఠశాలలో శనివారం ముందస్తుగా బతుకమ్మ దసరా సంబరాలను ధూమ్ధాం నిర్వహించారు. పాఠశాల నిర్వాహకులు శ్యామ్ సుందర్, ప్రధానోపాధ్యాయులు సురేష్ నేతృత్వంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను సిద్ధం చేసి కోలాటాలతో ఉత్సాహ శోభను పెంచారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థుల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మా పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక విలువలను పునర్జీవింపజేయడం ద్వారా సమగ్రమైన అభివృద్ధికి తోడ్పడేలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు భాగస్వామ్యులయ్యారు. లయోలా పాఠశాల యాజమాన్యం తరపున మా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, మీడియా బృందానికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మా పాఠశాలలో ప్రతి సంవత్సరము కూడా పిల్లలకి చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, వాటి యొక్క విలువలు తెలవాలని ప్రతి సంవత్సరము ఈ బతుకమ్మ సంబరాలను తల్లిదండ్రుల యొక్క సహకారంతో ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ అస్తిత్వము, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక.
అలాంటి ఈ బతుకమ్మ పండుగను మా విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు అందరం కలిసి ఉపాధ్యాయ బృందము ఆడుతూ పాడుతూ ఆటపాటలతో ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకున్నాము. అయితే మన ఈ బతుకమ్మ పండుగ అనేది అతిపెద్ద పూల జాతర. మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సంబంధించినటువంటి ఈ జాతర రకరకాల పువ్వులతో, గునుగు, తంగేడు పువ్వులు, గుమ్మడి పువ్వులతో గౌరమ్మను చేసి, పసుపుతో గౌరమ్మను చేసి పూజ చేసి ఈ బతుకమ్మను పేర్చి రకరకాల పువ్వులతో ఆటలతో ఆడి పాడి నీటిలో నిమజ్జనం చేయడం అనేది మన తెలంగాణ సంస్కృతి. బతుకమ్మ సంబరాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా పాఠశాల కరస్పాండెంట్, లయోలా పాఠశాల కరస్పాండెంట్ శ్యామ్ సుందర్ గారికి, ప్రిన్సిపల్ సురేష్ సార్ గారికి ధన్యవాదములు. మాకు ఎంతగానో సహకరించిన మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ధన్యవాదములు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.